కాస్త ఆ స్వామీజీని పిలిపిస్తే బాగుంటుంది కదా. స్వామీజీని పిలిపించడం కాదు, వెంటనే ఫోన్ చేసి తీసుకుని వస్తాము. నీకంటే ఎక్కువ నా చెప్పు ముత్యాలు అని అంటూ వెంటనే స్వామీజీకి ఫోన్ చేస్తూ ఉంటారు ముత్యాలు ఫ్రెండ్స్. ఇక వెంటనే అక్కడి నుండి బయలుదేరగానే అమ్మయ్య త్వరగా స్వామీజీ వస్తారు అని మనసులో ముత్యాలు అనుకుంటూ ఉంటే, మరోవైపు మాత్రం విరూపాక్షి ఫస్ట్ నైట్కి కావలసినవన్నీ కూడా తీసుకుంటూ ఉంటుంది. కారులో ఉండి రూపారాజు ఇద్దరు విరూపాక్షిని చూస్తూ ఉంటారు. ఇక విరూపాక్షి మాత్రం స్వీట్స్, పండ్లు అవన్నీ కూడా తీసుకుంటూ ఉంటుంది. ఇక అంతలో ఎరా అయ్యా ఒక్క నిమిషం ఎందుకు నాన్న, నువ్వు ఉండరా అయ్యా అని అంటూ వెంటనే అక్కడే ఉన్న ములక్కాయలు కూరగాయలు తీసుకుని కారు ఎక్కుతాడు అప్పలనాయుడు. అదే సమయానికి ఇదిగో అమ్మా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా, తల్లిగా ఇవి నా బాధ్యత కదమ్మా, ఈరోజు మీ కార్యం అవ్వాలి అని విధంగా విరూపాక్షి అనగానే వెంటనే అలానే చూస్తూ ఉండిపోతుంది రూపారాజు. సరే అమ్మా నేను వెళ్తాను. అమ్మ అప్పుడే వెళ్తావా, వెళ్ళాలి కదమ్మా అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఇక మరోవైపు మాత్రం అత్తిల్లు సత్తి అని అనుకుంటూ మారువేషంలో రేణుక ఎంట్రీ ఇస్తుంది. నేను అడుగు పెడితే బొగ్గు పోషానమే అని విధంగా అంటూ వెంటనే ఇంట్లో అడుగు పెట్టగానే స్వామీజీ వచ్చారా స్వామీజీ అని అంటూ కాళ్ళకు దండం పెడుతూ ఉంటే, అత్తెలి సత్తి అని విధంగా అంటూ ఉంటే, ఏంటి ఎవరికో సమస్య వచ్చింది, ఎవరికా సమస్య అని విధంగా అంటూ ఉంటే, మా కొడుకు కోడళ్ళ గురించి మాట్లాడదామని మిమ్మల్ని రప్పించాం స్వామీజీ. అవునా, సరే సరే కూర్చోండి స్వామీజీ అని అనగానే వెంటనే స్వామీజీ కూర్చుంటాడు. ఇక మరోవైపు మాత్రం ఏంటి నాన్న ఇక్కడేదో ఆటో ఆగుందేంటి, ఏమోరా ఎలా నాకు తెలుస్తుంది, ఇంట్లోకి పదరా అయ్యా అని అంటూ ఇంట్లోకి అడుగు పెట్టగానే స్వామీజీని చూసిన అప్పలనాయుడు షాక్ అయిపోతారు. ఎవరే ముత్యాలు, స్వామీజీ అండి, గొప్ప స్వామీజీ అంట, అందుకే పిలిపించాను. ఎందుకు ముత్యాలు ఇప్పుడు మన ఇంట్లో అంత సక్రమంగానే ఉంది కదా అని మీరనుకుంటున్నారు. నా కోడలి కడుపులో నా మనవడు ఇంకొద్ది నెలల్లో రాబోతున్నాడు. మరి మరి నా మనవడు క్షేమంగా బయటపడతాడా లేదా అని నేను కూడా కనుక్కోవాలి కదా అని అనగానే వెంటనే సరేలే దండం పెట్టండి, ఎరా అయ్యా దండం పెట్టండిరా. ఇక అప్పలనాయుడు మాత్రం అలానే చూస్తూ ఉంటే రూపరాజు కూడా ఇద్దరు దండం పెడుతూ ఉంటారు. ఏంటి మామ, కేరళలో వీళ్ళకి ఎలాగైనా మొదటి రాత్రి చేయాలని చూసావు, కానీ నేను చెడగొట్టాను, ఇప్పుడు కూడా చెడగొట్టడానికి వచ్చాను. అసలు మీ కోడలికి ఎన్ని నెలలు? 3 నెలలు స్వామీజీ. 3 నెలల అంటే ఇక పిండం బయటికి రాదు. ఏంటి స్వామీజీ ఏమంటున్నారు, మీ కోడలు 3 నెలలని అంటున్నావు కదా, వాళ్ళని చూస్తుంటే మాత్రం వాళ్ళు ఇప్పుడు కలిస్తే అర్ధాయుషుతో నీ మనవడు చచ్చిపోతాడు అని విధంగా అనగానే ఒక్కసారిగా ముత్యాలు షాక్ అయిపోతుంది. ఏంటి స్వామీజీ, నా మనవడు వీళ్ళు కలిస్తే చచ్చిపోతారా? అవును, కలవకుండా నువ్వే చూసుకోవాలి, అలా అయితే క్షేమంగా బయటపడతాడు పరమాత్ముడు. అప్పుడు అప్పలనాయుడు మాత్రం ఏ జీవైనా కూడా పుట్టుకతో ఏదో ఒక కారణంతో పుడతాడని ఆ భగవంతుడే చెప్పాడు. అవును, మీ మనవడు కారణ జన్ముడు, నా మనవడు కారణ జన్ముడా? సరే స్వామీజీ, ఇద్దరినీ కలవకుండా నేను చూస్తాను. అయితే ఇదిగో ఈ విభూది తీసుకో, ప్రతిరోజు పాలలో ఈ విభూదిని వేసి మీ కోడలికి తాగించు, పుట్టబోయే మీ మనవడు శివాంశతో పుడతాడు అని అనగానే అలానే చాలా సంతోషంగా ముత్యాలు చూస్తూ ఉంటే రూపరాజు కంగారుగా అప్పలనాయుడినే చూస్తూ ఉంటారు. సుఖీ భవ, ఇక నేను పోయి వస్తాను అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోగానే, అమ్మ రూప ఇక మీదట నువ్వు నా రూమ్లో పడుకోవాలి. ఏమయ్యా, కొడుకును నీ రూమ్లో పడుకోబెట్టు, ఇద్దరు కలవకూడదని స్వామీజీ చెప్పారు కదా, ముందు భోజనం చేస్తా పదండి అని అంటూ భోజనానికి వచ్చి కూర్చోగానే, ఏంటి దగ్గర ఉండి ఏమయ్యా చేయించారు కదా వంటకాలు? అవునే ముత్యాలు, అదిగో ములక్కాడ చారు, ములక్కాడ పప్పు, ములక్కాడ సాంబార్, ములక్కాయ ఫ్రై. ఏంటండి ఏం వంటకాలు దొరకనట్టు అన్నీ ములక్కాయతో చేసినవన్నీ పట్టుకొని వచ్చారు? అవునే ముత్యాలు, ఈరోజు ఎందుకో తినాలని అనిపించింది, అందుకే తీసుకొని వచ్చాను, తినండి అని అనగానే వెంటనే అందరూ అలా ప్లేట్ని తీసి వేసుకుంటూ ఉంటే, ఎరా అయ్యా ఇదిగో ఇది ములక్కాడ ఫ్రై, ములక్కాడ పులుసు, గట్టిగా లాగించు,
పుష్టిగా ఉంటుంది. కానివ్వరా అని అప్పలనాయుడు అంటూ ఉంటే, సరే నాన్న అని అంటూ అలా తింటూ ఉంటే రూప అలానే చూస్తూ ఉంటుంది. అబ్బా ఎన్ని వంటకాల, ఏమే ధనాలు, చికెన్ మటన్ తిని విసిగిపోయాను, ఈరోజు ములక్కాడతో కుమ్మేసేయాలి అనే విధంగా మల్లేష్ అంటూ, ములక్కాడ చారు పోయి ఏంటండి మీరు? అప్పుడు వెంటనే ధనాలు మల్లేష్ ప్లేట్లో ములక్కాడ పులుసుని పోస్తూ ఉంటుంది. ములక్కాడ ఫ్రై కూడా వేయవా? ఉండండి వేస్తాను అని అంటూ వేయగానే లాగిస్తూ ఉంటాడు మల్లేష్. ఇక రూపను చూస్తూ రాజు తింటూ ఉంటాడు ఎంతో రొమాంటిక్గా. ములక్కడ పప్పు కూడా వేయవా ధనాలు? అయిపోయిందండి, నీ ప్లేట్లో ఉంది కదా, పెరుగుతో తినచ్చు కదా, అయితే పెరుగుతో నువ్వు తిను, నేను ములక్కడ పప్పుతో నేను తింటాను అని అంటూ అలా లాగిస్తూ ఉంటే అంతలో అప్పలనాయుడు చూసి, నా కొడుకు కోసం తెస్తే అల్లుడు గారు లాగిచ్చేస్తున్నాడు కదా, ముందు వీళ్ళ కార్యం అయ్యేలా చూడాలి అని మనసులో అప్పలనాయుడు అనుకుంటూ ఉంటే, అమ్మయ్య ఈరోజు మాత్రం కడుపు నిండా అందరం తినేసాము. ఏంటమ్మా రూప, నువ్వు నా రూమ్లో పడుకోవాలి. ఏమయ్యా ఎన్నిసార్లు చెప్పాలి? పో, కొడుకు రూమ్లో నువ్వు పడుకోవాలి, ఇప్పటి నుండే అలవాటు కావాలి కదా. నాన్న నేను ఆలోచిస్తాను రారా అని అంటూ వెంటనే రాజును తీసుకెళ్తూ ఉంటే రూపను అలానే చూస్తూ ఉంటారు. నేను టీవీ చూస్తానండి, మీరు కాసేపు వెళ్ళండి. ఏంటి టీవీనా? ముందు పద రూమ్లోకి వెళ్దా. ఎందుకండి ఇప్పుడే ఎందుకు? అందరూ రూమ్లోకి వెళ్ళారు, నువ్వు టీవీ చూసుకుంటూ ఉంటావా అని అంటూ తీసుకెళ్తూ ఉంటే ఇక వరాలు మాత్రం అందరికీ పెళ్ళాల పిచ్చుంటే మా ఆయనకు మాత్రం గుర్రు పిచ్చి అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. మరోవైపు ఏంటి నాన్న, ఏంట్రా అయ్యా ఏం ఆలోచిస్తున్నావు? అసలు మమ్మల్ని ఒకటి చేయాలని మీరు చాలా కష్టపడుతున్నారు. ఎరా మీరు ఖచ్చితంగా కలుస్తారా, మీరు విడిపోతారని అనుకున్నాను, కానీ ఆ దేవుడు మిమ్మల్ని ఒకటి చేశారు. ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా మీరు ఒకటవుతారన్న నమ్మకం నాకుందిరా అని అప్పలనాయుడు రాజుతో అంటూ ఉంటే రాజు అలానే చూస్తూ ఉంటాడు. అమ్మ రూప, ఇకపైన నువ్వు నా రూమ్లోనే పడుకోవాలి అని ముత్యాలు అంటూ ఉంటే బాధగా దీనంగా రూప చూస్తూ ఉంటుంది. అత్తయ్య అత్తయ్య, నాన్న ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏముంది, ఆపద్ధర్మం ముఖ్యమంత్రిగా చేశాడు. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ నువ్వు కూర్చో అమ్మా, నీకు మంచి సూత్రాలు చెప్పాలి అని అంటూ శ్లోకాలు చెప్తూ ఉంటుంది. ఇక ఇంకా సేపటి తర్వాత అందరూ పడుకుంటారు. రాజు మాత్రం రూప గురించి ఆలోచిస్తూ ఉంటారు. అమ్మాయి గారు పడుకున్నారో లేదో అని అంటూ నెమ్మదిగా వెంటనే రూమ్ నుండి బయటికి వెళ్తాడు. అంతలో అమ్మాయి గారు, రాజు ఇలా రండి అమ్మాయి గారు, మళ్ళీ అమ్మ లేస్తుంది రండి అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి రూపను తీసుకెళ్తూ ఉంటే అదే సమయానికి ముత్యాలకు మేలుకోవ వస్తుంది. ఏంటి రూప ఎక్కడికి వెళ్ళింది? కొంప తీసి నా కొడుకున్న రూమ్లోకి వెళ్ళిందా ఏంటి అని అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి వెంటనే అక్కడి నుండి లేచి వెళ్తూ ఉంటుంది.